ఆస్ట్రేలియా వేసిన ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. ఎప్పటి నుంచో పెర్త్ పిచ్ పై గడ్డిని బాగా పెంచి షార్ప్ గా బౌన్స్ అయ్యే విధంగా చేసి భారత్ను భయపెట్టాలని చూసిన ఆసీస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్ పిచ్ పై ఓటమి ఎరిగిన ఆస్ట్రేలియాను మట్టి కరిపించి భారత్ అద్భుత విజయం సాధించింది. అందులోనూ ఆస్ట్రేలియా 295 పరుగుల భారీ తేడాతో ఓడటం గమనార్హం. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే చేతిలో 7 వికెట్లున్నాయి. ఛేదించాల్సిన టార్గెట్లో ఇంకా 522 పరుగులు మిగిలిన్నాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో 4వ రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు సిరాజ్ మొదట్లోనే భారీ షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ అదిరిపోయే బౌలింగ్ తో 4 పరుగులకి పెవలించేర్చాడు. ఉన్నంతసేపు భారత బౌలర్ల బౌన్సర్లు తగిలి బాగా ఇబ్బంది పడిన స్టీవెన్ స్మిత్ ను సిరాజ్ ఆటాను కూడా విలియన్ డెలివరీతో వెనక్కి పంపాడు. 79 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా పయనిస్తున్న ఆసీస్ ను ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు బ్యాటర్స్ భారత బౌలర్లపై ఎదురుదాడి చేసి చకచకా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ చక్కటి షాట్స్ ఆడుతూ 101 బంతులాడి 8 4లతో 89 పరుగులు చేసి విజృంభిస్తున్న వేళ ఇండియన్ కెప్టెన్ బుమ్రా తెలివైన బంతితో వెనక్కి పంపాడు. కాసేపటికే 3 4లు 2 6లతో దూకుడుగా ఆడుతున్న మిచెల్ మార్ష్ 67 బంతుల్లో 47 పరుగులు చేసి ఇండియన్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 36 పరుగులు చేసిన ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీను హర్షల్ బౌల్ చేయడంతో ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు మరియు వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టే ఆసీస్ పతనాన్ని శాసించారు. 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ మొత్తం మీద 8 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జాస్ప్రీత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి నిలిచాడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో తన తొలి ప్రయత్నంలోనే కెప్టెన్ గా తన మార్కును చూపిస్తూ చరిత్ర సృష్టించాడు. ఇక్కడ ఆస్ట్రేలియా మరియు భారత్ మధ్య ఉన్న ప్రధానమైన తేడా జాస్ప్రీత్ బుమ్రా మాత్రమే. ఎందుకంటే ఆస్ట్రేలియాకు అనుకూలించే పిచ్ పై బుమ్రా తనదైన శైలిలో చక్కటి లైన్ లెంగ్త్ మరియు బౌన్స్ తో ఆసీస్ పతనాన్ని శాసించాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.